రేపటి రోజున ప్రారంభానికి ముస్తబైన రైతు బజార్లో పార్టీ నాయకులు మరియు అధికారులతో కలిసి కలియ తిరిగిన మన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర వాళ్ళు చెప్తే వాళ్ళు ఎక్కడనే సెట్ చేసుకోవాలి చూసుకున్నారా సెక్టర్ తర్వాత ముందు ఈ షాప్ కూరగాయలు హోల్సేల్ బయటికి తీసుకోవాలి మరి మన సిస్టమ్ మార్చి ఇవన్నీ శుభ్రంగా మీరు కావాలంటే పల్లాలు వీడియో చేసుకుంటే అక్కడ పెట్టుకుంటారు ఈ పద్ధతులు తెచ్చుకొని దాంట్లో పెట్టేస్తుంది అది డిలే అవుతా ఉందనుకో మీరు వస్తేనే సమస్యలు తెలిస్తే ఇంకేమైనా చేయాలన్నా మనం ఏమైనా చేయొచ్చు అంతే కదా ఇంకేమన్నా మీరు వచ్చి దిగారనుకో వాటర్ అంటారు ఇప్పుడు మనం ఏం చేయాలని నాకు కావాలి ఇంకా రాబో రోజుల్లో ఏంటంటే ఇక్కడే కాదు ఈ బండ్లకు కూడా పడేసి ఎందుకు టైప్ చేయమని గవర్నమెంట్ కాంప్లైంట్ పెట్టి వదలండి మాట వచ్చిందా మనకు వచ్చిందా ఎవరు వాళ్ళు దసరా దీపావళి ముందే బోనస్ ఇచ్చి ఇంత ముందు 4 స్లాబ్లు ఉండేవి జీఎస్టీ ఇప్పుడు 2 స్లాబ్లు వేసింది. మన నిత్యావసర సరుకులు మొత్తం కూడా 0% జీఎస్టీ కానీ 5% స్లాబ్లోకే తెచ్చింది. అన్ని కూడా రేపటి నుంచి అమలవుతున్నాయి, ఆల్రెడీ అమలవుతున్నాయి. మీరు ఎక్కడైనా పాత జీఎస్టీ తోటి అమ్ముతున్నా కానీ మీరు ప్రతిఘటించి దీంట్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చెప్పి జీఎస్టీ తగ్గించారు మీరు అదే రేట్లు అమ్ముతున్నారని దాని ఎంఆర్పీ అంతే ఉంటుంది. పాత 5 గంటలకు కావాలంటే 5 గంటలకు వస్తారు. అంటే మీరు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి చూస్తే ఎన్ని చేయించడానికి ఖాళీగా ఉన్నా మనం అదనంగా ఇంకేమైనా చేయించాలా ఇక్కడ ప్రాబ్లం అన్ని లైఫ్ రోడ్ సరిపోతుందా మొత్తం క్యాన్సిల్ చేసుకుని మీకు ఇంకా ఏమేమి జరిగింది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ బయట మామూలు అమ్మే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా పోలీసులు